ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా కాల శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తన విధులను నిర్వర్తించుకొని మళ్ళీ తిరిగి కరీంనగర్ వస్తున్నటువంటి తరుణంలో కాపు కాసినటువంటి ఆగంతకులు 10 మంది వరకు దారుణంగా దాడి చేశారు. డాక్టర్ మహేందర్ పైన ఆయన క్రిటికల్ పొజిషన్లో ఉండగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు ఏంటి, ఎవరు అటాక్ చేశారో తెలుసుకుందాం. మనతో అందుబాటులో ఉన్నారు. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అయినా కానీ మీతో మాట్లాడియాల్సి వస్తున్నది. ఏం జరిగింది అసలు, నిన్న ఎన్ని గంటలకు మీ మీద అటాక్ జరిగింది, ఎవరని భావిస్తున్నారు? సార్, నేను డాక్టర్ మహేందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తున్నా. నేను డ్యూటీకి వెళ్ళి కారులో తిరిగి వస్తుండగా మంగపేట దాటిన తర్వాత ఒక 10 మెంబర్స్కు అట్లా కారు మధ్యలో ఆపడం జరిగింది. ఆపిన తర్వాత వారు విండో నేను కింది డౌన్ చేసిన తర్వాత లాక్ తీసేసి ఒకతను రాడ్తో తీవ్రంగా తల మీద హ్యాండ్ మీద కొట్టడం జరిగింది సార్. నా కార్లో ఇంకో ఇద్దరు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం ద్వారా కొంచెము వాళ్ళు నన్ను మధ్యలో కొట్టేసి తీవ్రంగా రాడ్తో కొట్టేసి వెళ్ళిపోయారు సార్. తర్వాత వాళ్ళిద్దరు నాతో పాటుగా ఉన్న వాళ్ళిద్దరు నన్ను హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళు మొత్తము 7 to 8 మెంబర్స్ ఉన్నారు సార్. అంటే ఆ కార్ నుంచి బయటికి రావడం కానీ అట్లా ఏమన్నా జరిగితే నన్ను అక్కడికక్కడికే కొల్లాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఉండేది సార్. తీవ్రంగా రాడుతోని ఒక 20 mm రాడ్తోని దాడి చేయడం జరిగింది సార్. అంటే మీ పైన ఒక డాక్టర్గా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నారు, మీ పైననే కాపు కాసి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళు నిందితులని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమని భావిస్తున్నారు మీరు? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాంటి పాత కక్షలు అంటే అయితే ఏం లేవు సార్. డ్యూటీ పరంగా ఎవరైనా పేషెంట్ వాళ్ళతో కూడా అట్లే నాకు ఎలాంటి మిస్కమ్యూనికేషన్ అయితే ఏం లేదు సార్. అది కావాల్చుకొని అంటే చంపేద్దామన్న ఆలోచనతోనే అది చేశారు వాళ్ళు. అక్కడ ఉండే జనాలను ప్లస్ వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం ద్వారా నేను కొంచెం సేఫ్ సిచ్యువేషన్లో ఇక్కడ హాస్పిటల్ వరకైనా రాగలిగినా సార్. అంటే వాళ్ళ ఇంటెన్షన్ మీ దగ్గర నుంచి డబ్బులు ఇంకా ఇతరత్ర వస్తువులు దొంగతనం చేయడానికి వచ్చినట్టయితే లేదు, మీ మీద ఖచ్చితంగా అటాక్ చేసినట్టే ఉంది కదా. దీని మీద మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ మీద అటాక్ అయింది, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం కోరుతారు? సార్, నన్ను కొట్టిన వాళ్ళను గుర్తించి వాటిపైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలి సార్. ఇంకొక డాక్టర్ మీద కూడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్. వాళ్ళు నిన్న పిఎస్సికి వచ్చినట్టు కూడా మా స్టాఫ్ చెప్పారు సార్. ఏంది ఓపీ టైంలో మనకు నిన్న అక్కడ యాక్సిడెంట్ కేసు అటెండ్ అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చిర్రు అని చెప్పారు సార్. కానీ మేము అంత ఆ బిజీలో మేము అంతగా చూసుకోలేకపోయినాం సార్. అది డైరెక్ట్ అటాక్ చేయడం కోసమే వచ్చేది సార్. నాకు కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ తరఫున చేయాలి సార్. వేరే వాళ్ళు డాక్టర్స్ అనేది మనము డ్యూటీ చేయలేకపోతున్నాం ఇలాంటి సిచ్యువేషన్ వల్ల. సో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళే పేద మధ్యతరగతి పేషెంట్స్ వస్తుంటారు. అట్లాంటి వారికి సేవలు అందించడానికి తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వైద్యుల మీద దాడి చేయడం అంటే మరొక వైద్యుడు స్వేచ్ఛగా డ్యూటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తనకి భద్రత కల్పించాలి. ఎవరు చేశారు, ఏం చేశారో తెలియదు అసలు. చాలా లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఇంకా స్థానికుల సహాయము అలాగే తనతో ఉన్న మరో ఇద్దరి సహాయంతో ఈ ఆసుపత్రికి వచ్చాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక సీరియస్ ఇంజురీస్లో కండిషన్ క్రిటికల్గానే కనబడుతుంది అని చూస్తే. మనతో మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు, డాక్టర్ రాజ్కుమార్ ఉన్నారు. రాజ్కుమార్ గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ దాడిని? ఏదైతే నిన్న సాయంత్రం మన మెడికల్ ఆఫీసర్ కాలువ శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా ఎవరైతే ఆగంతకులు రాడుతోని హత్యాయత్నం ప్రయత్నించారు, ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇటువంటి ఇంకా రిపీట్ కాకుండా చూసుకునే అవసరం ఎంతగానో ఉంది. ఏదైతే ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, డాక్టర్ మహేందర్కి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వీటిలో ఖచ్చితంగా డిఎంఎండ్ఓతో కూడా మాట్లాడడం జరిగింది అండ్ కన్సర్న్డ్ ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంత తొందరగా వారిని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా చూసుకునే బాధ్యత డాక్టర్స్ మీద ఉంది. పేషెంట్స్ కూడా మేము చెప్తున్నాము, లేకపోతే ఇంకెవరో ప్రభుత్వంలో పనిచేసుకుంటూ వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి వాళ్ళు వైద్యం చేస్తుంటారు. ఇటువంటి దాడులు అనేటివి మాత్రం తీవ్రంగా ఖండించదగ్గ విషయము. మహేందర్కి మాత్రం న్యాయం జరగకపోతే మాత్రం మేము మాత్రం మూకోము. మేము ఈ విషయం అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని అసోసియేషన్స్ ద్వారా, ఐఎంఏ నుంచి కానీ, మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి కానీ
టీపీహెచ్డిడిఏ నుంచి కానీ ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాము. తనకు న్యాయం జరగకుంటే మాత్రం మేము ఫర్దర్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ మేము రూపకల్పన చేస్తాము. మాకు ఈ 2-3 రోజుల్లో ఏదైనా కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. సో మొత్తం మీద తీవ్రంగా అసోసియేషన్ పక్షాన ఖండిస్తున్నారు, భద్రత కల్పించాలని కోరుతున్నారు. డాక్టర్ మహేందర్కి న్యాయం జరిగేంత వరకే పోరాటం తప్పదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మొత్తం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ మహేందర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యులు ఉన్నారు, న్యూరో సర్జన్ ఉన్నారు, న్యూరో సర్జన్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఎక్కడైనా ఇంజురీస్ బలంగా ఏమైనా తలకేమైనా తగిలాయా? ఎట్లా ఉంది ఆయన కండిషన్? నేను డాక్టర్ వెంకటేష్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ అండ్ మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్. నేను సాయంత్రం డాక్టర్ మహేందర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ కాల్వ శ్రీరాంపూర్లో ప్రభుత్వ విద్యలు నిర్వహిస్తున్న డాక్టర్ మహేందర్ గారు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆయనకు అటాక్ జరిగిన టైం మాత్రం అరౌండ్ 5 o'clock 30 జూలై. అటాక్ జరిగిన తర్వాత తలపైన కుడి చేయికి ఎడమ చేయికి 3 చోట్ల దెబ్బలు ఎక్కులు తగిలాయి. తలపై నుంచి అయితే రక్తస్రావం ఎక్కువ కారడం జరిగింది. సిటీ స్కాన్ చేసాము, కొంచెం బ్లీడింగ్ మాత్రమే ఉంది. యాజ్ ఆఫ్ నౌ సర్జరీ ఏం అవసరం లేదు, కానీ అబ్జర్వేషన్ కావాలి. ఇంకొక 48 hours ఐసీయూలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ రిపీట్ స్కాన్ చేసిన తర్వాత మనం ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేయగలుగుతాం. మొత్తం మీద ఇప్పుడున్న కండిషన్లో 48 అవర్స్కి అబ్జర్వేషన్లో ఉండాలి. క్రిటికల్ కండిషన్ అయితే కనబడుతున్నది. బ్లీడింగ్ చాలా సివియర్గా జరిగినటువంటి పరిస్థితి. వారికి చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి హేయమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అని చెప్పేసి వైద్య సంఘానికి సంబంధించినటువంటి సభ్యులు, నాయకులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఒకసారి పెద్దపల్లి జిల్లాలోనే మంతిన్ ప్రాంతంలో న్యాయవాద దంపతుల హత్య నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘటనను తలపించే విధంగానే ఉంది అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మొత్తం మీద ఎవరు దోషులైనా కానీ, ఎంతటి వారైనా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.